ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే ఏంటి రుద్రా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మావయ్య గారు, మీరు ఆవేశపడకండి. బావేదో కోపంలో అన్నాడంతే. తన మాటలు పట్టించుకోకండి. మనం ఎంతసేపు గంగ సైడ్ నుంచే కాదు, రుద్రబావ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. వదిలే వీరు, పెదనాన్నకి ఇప్పుడు ఎవరేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమయ్యేలా చెప్పే ఓపిక లేదు. సూర్య, నేను వేరే పర్సన్ మీట్ అవ్వాలి. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావు. సరే అన్నయ్య. మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించండి పెదనాన్న, కానీ గంగ విషయంలో నా నిర్ణయం మాత్రం మారదు. ఫుడ్ ఫెస్టివల్లో పొలిటికల్ అటెన్షన్ అంతా నా వైపు తిప్పుకోవాలని నేను ట్రై చేస్తుంటే మధ్యలో రుద్ర ఎంటర్ అయ్యాడు. సరేలే, రుద్రకెటు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండదు, తను ఏం చేసినా నాకే ప్లస్ అవుతుంది అనుకుంటే మధ్యలో మావయ్య గారు వచ్చి రుద్ర మూడ్ మొత్తం అప్సెట్ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. టెన్షన్ పడితే పనులు అయిపోవు కదా బ్రో. ఒక రకంగా ఇది కూడా మన మంచికి అనుకోవాలి. ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఆ క్రెడిట్ నీకు, ఫెయిల్ అయితే రుద్రబాబుకి అంటు కట్టడమే. సింపుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వకూడదు. పారు, నువ్వేంటిలా వచ్చావు? ఫుడ్ ఫెస్ట్ ప్రోగ్రామ్ ఎందుకు ఫెయిల్ అవ్వాలని అంటున్నావు? ఎందుకంటే రుద్ర టోటల్ ప్రోగ్రామ్ ని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి. దానివల్ల నీకేంటి యూస్? మహా అయితే రుద్రబాబుకి మేనేజ్ చేయడం చేత కాలేదంటారు, అంతే కదా. ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే మేనేజ్ చేయడం చేత కాలేదు అంటారు. అదే ప్రోగ్రాంలో ఎవరి ప్రాణాల మీదకైనా వస్తే వాట్ యు మీన్? అంత గ్రాండ్ గా జరిగే ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్ పాయిజన్ జరగాలి, రుద్ర బ్లేమ్ అవ్వాలి, విజయేంద్ర ప్రతాప్ ఇంటి గౌరవం రోడ్డున పడాలి, పీటల మీద నా పెళ్లి ఆగిపోయేలా చేసి నా పరువు పోయేలా చేసినందుకు ఇదే నా రివెంజ్. ప్లాన్ బానే ఉంది, కానీ దీనివల్ల వీరభద్ర పొలిటికల్ కెరీర్కి బ్రేక్ పడితే అది కూడా ఆలోచించాలి కదా. ఐ గాట్ అన్ ఐడియా. ఏంటది? పారు చెప్పినట్లే ఫుడ్ పాయిజన్ ప్లాన్ అప్లై చేద్దాం. బట్ దీనికి కారణం మాత్రం ఆ గంగాని క్రియేట్ చేద్దాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రో? గంగా అసలు ఇంట్లోనే లేదు కదా. రుద్రబాబు తనని రిజెక్ట్ చేసి వచ్చేసాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కోపంతోనే రుద్ర ఆర్గనైజ్ చేస్తున్న ఫుడ్ ఫెస్ట్ ని స్పాయిల్ చేయడానికి ఇలా చేసిందని క్రియేట్ చేస్తే చాలు, ఇంకా జన్మలో గంగని ఇంట్లో ఏ ఒక్కరూ క్షమించరు. కానీ అందుకు గంగని ఫుడ్ ఫెస్టివల్ కి రప్పించాలి కదా, ఎలా మరి? ఆ విషయం నేను చూసుకుంటాను. ఆల్రెడీ ఆ గంగ వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ కొనడానికి డబ్బులు లేక పని కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది. సో పన్నీరుగా వేసి తనని ఫుడ్ ఫెస్ట్కి నేను రప్పిస్తాను. ఆ ఫుడ్ ఫెస్టివల్లో ఆ గంగా రుద్రలు శాశ్వతంగా విడిపోవటం ఖాయం. గంగా, ఇదివరకంటే నువ్వు మామూలు బస్తీ అమ్మాయివే. నువ్వు ఏ పని చేసినా ఎవరు ఏమనుకోరు. ఇప్పుడు నిన్నందరూ పెద్దంటి కోడలుగానే చూస్తున్నారు. ఇప్పుడు పని వాళ్ళంటే ఎటు పోయి ఎటు వస్తుందనే భయపడుతున్నారు గంగా. మరి ఏ పని చేయకపోతే అమ్మకి మందులెట్టా కొంటానన్నా? ఇట్ట వీధుల్లో తిరిగే పని కాకుండా సూపర్ మార్కెట్లో పనిచేసావు కదా, అట్లాంటి పని ఏదైనా చూద్దాంలే గంగా. నేను కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు అడుగుతాను. చూస్తుంటే పొద్దు నుంచి ఏం తిన్నట్టుగా లేదు. ఉండు, తినడానికి ఏదైనా తీసుకొస్తాను.
ఎందుకిలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశానని ఎంత బాధ పెడుతున్నావు? నేను అడగకపోయినా నాకు మంచి భర్తనిచ్చావు, పెద్ద ఇంటికి కోడల్ని చేశావు. చెయ్యని తప్పుకి అందరికీ దూరం అయ్యేలా చేశావు. ఇప్పుడు అన్నం కోసం కష్టపడి పని చేయాలనుకుంటే పని రాకుండా చేస్తున్నావు. నీకు నా మీద కొంచెం కూడా కనికరం లేదా? ఏదో ఒక పని దొరికేలా చూడు. గంగ ఏడుస్తుందేంటి? వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం మళ్ళీ దెబ్బతినిందా? ఏమై ఉంటుంది? ఇక ఈ జన్మలో నిన్ను నమ్మడం అనేది జరగదు. ఇంకెప్పుడు నన్ను మోసం చేసిన వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఏం లేదు, చిన్న పనుండిగా వచ్చాను. గంగా వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మరి గంగ ఎందుకు ఏడుస్తుంది? అది మరి పర్లేదు చెప్పు. పిన్నికి మందులు కొనటానికి గంగ దగ్గర డబ్బులు లేవు సార్. పని కోసం 2-3 చోట్ల అడిగింది, ఎవరు పని ఇవ్వట్లేదు. పెద్దింటి కోడలు కదా, నీకేం అవసరమో అంటున్నారు. అందుకే బాధపడుతుంది సార్. ఇదిగో సిను, అవసరానికి డబ్బులు వాడుకోమను. సార్ గంగ గురించి మీకు తెలిసిందే కదా సార్, తను ఏ పని చేయకుండా ఊరికనే డబ్బులు తీసుకోదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళ అమ్మ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. తీసుకెళ్ళిపో. అలాగే సార్. సిను, సార్ నేనిచ్చానంటే తను ఖచ్చితంగా తీసుకోదు. నువ్వే ఎక్కడైనా అప్పు తీసుకొచ్చానని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. ఒక నిమిషం. సార్ తను ఒక బాక్సింగ్ ఛాంపియన్ అయి ఉండి ఇలా పని కోసం వాళ్ళని వీళ్ళని అడగడం బాగుండదని చెప్పు. సరే సార్. ఇంకో విషయం సార్. అది తన కోసమేనా? అవును సార్. ఇలాంటివన్నీ తింటే హెల్త్ పాడై బాక్సింగ్కి ఫిట్గా ఉండదని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. సరే సార్.